హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు తేజు మురారి 8315 లాక్స్. ఈరోజు వీడియోలో నేను గ్రీన్ చికెన్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది హైదరాబాదీ స్టైల్లో గ్రీన్ చికెన్ కర్రీ అండి. చాలా సూపర్గా, చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం గ్రీన్ చికెన్ కోసం గ్రీన్ మసాలా పేస్ట్ అనేది తయారు చేసుకుందాం. మిక్సీ బౌల్లోకి ఒక హాఫ్ కట్ట వరకు కొత్తిమీర అనేది తీసుకోవాలి. తర్వాత ఇందులోకే ఒక 2 పిడికిళ్ళ వరకు పుదీనా అనేది తీసుకోవాలి. పుదీనా నేను కాడలతో సహా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ఒలుచుకున్నవి వేసుకోవాలి. తర్వాత అల్లం కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు ఒక ఆనియన్ ఇలా పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వాంటిటీస్ అన్నీ వచ్చేసి 400 గ్రామ్స్ చికెన్ కోసం అండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నటువంటి ఈ గ్రీన్ మసాలా అనేది చికెన్కి యాడ్ చేసేసుకొని మనము మ్యారినేట్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను. తర్వాత మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూను, ఒక హాఫ్ లెమన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనము చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ అనేది చేసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుందండి. టైం లేనప్పుడు హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసినా సరిపోతుంది. ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా షాజీరా, అలాగే 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేశాను. ఒక ఆనియన్ అనేది ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఎర్రగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, మనం ఆల్రెడీ చికెన్లో సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రీన్ చికెన్ అనేది మనకు రోటీ లేదా చపాతీ, పూరి, అలాగే రైస్ దేనిలోకైనా కూడా సూపర్గా ఉంటుంది. ఇది మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 300 to 400 ml వరకు వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ మనకి ఇది కుక్ అయిపోయిన తర్వాత మనము దీంట్లోకి ఇంకొన్ని మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇందులో మనము ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేయాలి. తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మనకు గ్రీన్ చికెన్ అనేది కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అనేది బాగా కావాలి అనుకుంటే మసాలాలు అనేవి ఎంత తక్కువ యాడ్ చేసుకుంటే అంత బాగా మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుందండి. స్పైస్ అనేది చూసుకొని కొద్దిగా కారపొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకొని వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉండే గ్రీన్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ తేజు మురారి 8315 వ్లాగ్స్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.